వరంగల్ సీఐ సంపత్ పై పోక్సో కేసు నమోదైంది. ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో సీఐపై అత్యాచార యత్నం పోక్సో కేసుని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న బాధితులు ఇచ్చిన దరఖాస్తు మేరకు ఇన్స్పెక్టర్ బండారి సంపత్ హూ ఇస్ వర్కింగ్ ఎట్ భూపాల్పల్లి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్నీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాను. ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడ్డట్టయితే, ఇలాంటి నేరాలకు పాల్పడ్డట్టయితే కఠినంగా చట్ట పరిధిలో శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. సెక్షన్స్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అటెంప్ట్ రేప్ అండ్ పోక్సో బెదిరింపు ఉన్నట్టుగా కూడా పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంక్వైరీలో కూడా తేలింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వరంగల్లో సీఐ సంపత్ పై పోక్సో కేసు నమోదైంది. ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో సీఐపై అత్యాచార యత్నం పోక్సో కేసుని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, గాయత్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఐగా పనిచేసినటువంటి బండారి సంపత్పై వరంగల్ పోలీస్ కమిషనర్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో అత్యాచార యత్నం ఇటు పోక్సో కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఐగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. గతంలో కాకతీయ యూనివర్సిటీలో ఎస్ఐగా బండారి సంపత్ విధులు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే విధులు నిర్వహించినటువంటి నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సహజీవనం చేశారు. అప్పటి నుంచి కూడా సహజీవనం కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహిళతో సహజీవనం చేసినటువంటి నేపథ్యంలో వారి కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. బాధితుల ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి నిన్న సాయంత్రం భూపాలపల్లి జిల్లా నుంచి సీఐగా పనిచేసినటువంటి బండారు సంపత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆయనపై అత్యాచార యత్నం పోక్సో కేసు నమోదు కావడం వరంగల్ ఉమ్మడి జిల్లాలో కావచ్చు పోలీసు వర్గాల్లో చాలా తీవ్ర చర్చాంశమైన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇదే పోలీస్ స్టేషన్లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐగా విధులు నిర్వహించారు. అప్పుడు ఒక మహిళతో సహజీవనం చేయడం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో సీఐగా ఉంటూ మళ్ళీ అలానే సహజీవనం కావచ్చు, అలానే మహిళతో మాట్లాడుతూ ఆ మహిళతో పాటు ఆ మహిళ కూతురి పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ బాధితురాలు ఆ కేయూ పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విచారణ జరిపి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో కూడా ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించేందుకు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే కాకతీయ యూనివర్సిటీ సిఐ సంజీవ్ మీడియాతో మాట్లాడుతూ తప్పకుండా ఎవరైతే ఇటువంటి పూనుకుంటారో ఇటువంటి చర్యలకు తీసుకుంటారో పోలీసు శాఖ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా చర్యలు తీసుకుంటాము. బండారి సంపత్ను నిన్న నైటు అదుపులోకి తీసుకున్నాము. మహిళ బాధితురాలు ఫిర్యాదు మేరకే అతనిపై అత్యాచార యత్నం కావచ్చు, ఇటు పోక్సో కేసు నమోదు చేసినట్టు కాకతీయ యూనివర్సిటీ సిఐ సంజీవ్ తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ మొత్తం పూర్తి విచారణ తర్వాత సాయంత్రం కోర్టులో ప్రవేశించి కోర్టు ద్వారా కూడా రిమాండ్కు తరలించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సంబంధించినటువంటి ఉన్నతాధికారుల నుంచి కాకతీయ యూనివర్సిటీ పోలీసులు సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా బండారి సంపత్ తీరు కొంత వివాదాస్పదంగా మారుతుంది. గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు కూడా ఒక విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించి అప్పుడు ఆ వీడియోలు కావచ్చు, ఆ ఫొటోస్ అంతా సోషల్ మీడియాలో వైరల్గా మారి అప్పుడు కూడా వరంగల్ పోలీస్ కమిషనర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అప్పటికైనా బండారి సంపత్ తీరు మార్చుకోవాలి, ఒక పోలీస్ ఉన్నతాధికారిగా పోలీస్ అధికారిగా విధులు నిర్వహించిన సమయంలో ప్రజలకు వారు ఎన్నో కష్టాలతో ఎంతో ఇబ్బందులతో పోలీస్ స్టేషన్కి వస్తారు. వారికి సమస్యలు పరిష్కరించే విధంగా పోలీస్ అంటేనే భరోసా ఉండే విధంగా ఉండాలి. కానీ వచ్చేటువంటి బాధితులను ఇలా మభ్యపెట్టి మాటలు చెప్పి ఇలా లోబర్చుకోవడం కావచ్చు, ఒక మహిళతో సహజీవనం చేయడం కావచ్చు, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం కావచ్చు, ఇటువంటి చర్యలు పూనుకోవద్దని కూడా గతంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ బండారి సంపత్కు తెలిపిన పరిస్థితి. కానీ అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తీరు మారకుండా గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసినప్పటి నుంచి కూడా బండారి సంపత్ ఈయన వ్యవహార శైలి కావచ్చు, మహిళల పట్ల ఆయన తీరు కావచ్చు, ఆయన వ్యవహరించే తీరంతా కూడా ఈ విధంగానే ఉంటుందంటూ పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు పోలీసు వర్గాల్లో చూసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం అయితే వరంగల్ ఉమ్మడి
జిల్లాలో కావచ్చు పోలీసు వర్గాల్లో సిఐ బండారి సంపత్ వ్యవహారం అయితే చాలా చర్చాంశంగా మారింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ తిరుపతి.